హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే దేవరా మూవీ రిలీజ్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఫస్ట్ రివ్యూ అయితే కూడా మనకి వచ్చేసిందనమాట. అదేంటంటే మొత్తం స్టోరీ మొత్తం చెప్తే అది నేను ఎగ్జైట్మెంట్ని చెడగొట్టినట్టు అవుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటైతే అంటే ఏమీ లీక్ చేయకుండా నేను రివ్యూ అయితే చెప్తానమాట. జస్ట్ ఏమేమి హైలైట్ అవ్వబోతున్నాయి అని చెప్పి. ఫస్ట్ వచ్చేసి కొరటాల శివ గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే అసలు ఎలా కంబ్యాక్ ఇచ్చారంటే అలా కంబ్యాక్ ఇచ్చారు ఆయన. ఆచార్య లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత ఇలాంటి కంబ్యాక్ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు నాకు అడిగితే అసలు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు ఆ స్టోరీని. ఆడియన్స్ ఏ మూమెంట్ దగ్గర ఎలా ఉంటారు అన్నీ ఆయన ముందే గెస్ట్ చేసినట్టు, ముందే అన్నీ తెలిసినట్టు రాశారు. చాలా బాగా చేశారనమాట కొరటాల శివ గారు. మాత్రం డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే జాహ్నవి కపూర్ దగ్గరికి వచ్చేసప్పటికి అంతగా ఈ అమ్మాయి క్యారెక్టర్ని ఏదో జస్ట్ పెట్టాలని పెట్టినట్టు పెట్టారు అంతే. ఇది నేను ఫ్యాక్ట్ చెప్పేస్తున్నాను. ఆ సాంగ్ పర్పస్లో ఉంటుంది. అంతగా ఈ అమ్మాయి క్యారెక్టర్ అయితే ఎలివేట్ అవ్వలేదు, జస్ట్ నార్మల్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో అసలు అమ్మాయి కనిపించదు, హీరోయిన్ అసలు ఎక్కడా కనిపించదు మీకు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికే కనిపిస్తుంది అనమాట. సో అది ఆబ్వియస్గా అంతగా అమ్మాయి క్యారెక్టర్ నోటెడ్ అవ్వలేదన్నమాట. తర్వాత అనిరుద్ధ్ అసలు దండం పెట్టేయాలి అనిరుద్ధ్కి. నిజంగా ఎలాంటి బీజిఎం ఇచ్చాడంటే భయ్యా, అసలు ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది నిజంగా అసలు తారక్ కన్నా అలా చూస్తూ ఉండిపోతాం మనము. ఆ ఇంటర్వెల్ సీన్ ఆల్మోస్ట్ ఒక 6 minutes వరకు ఉంటుంది. ఆ బీజిఎం అసలు ఎన్ని రోజులు కష్టపడ్డాడో నాకైతే తెలియదు, కానీ ఆ ఒక్క బీజిఎం కోసం మాత్రం మనం రిపీటెడ్గా వెళ్ళొచ్చు అనమాట. ఇంటర్వెల్ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు అనిరుద్ధ్ మాత్రం. సో రిమైనింగ్ సాంగ్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనం విన్నాం, అవి కూడా బాగానే ఉన్నాయి. బట్ అనిరుద్ధ్ మాత్రం ఆ ఇంటర్వెల్ బీజిఎంకి చాలా ఎఫర్ట్ పెట్టాడు, చాలా బాగా వచ్చింది ఆ ఇంటర్వెల్ మాత్రం. అలాగే మన సైడ్ క్యారెక్టర్స్ శ్రీకాంత్ గారు, వాళ్ళ ప్రకాష్ రాజు గారు వీళ్ళంతా మామూలుగానే చేశారు, పర్వాలేదు. వాళ్ళంతా కూడా సీనియర్ యాక్టర్స్, వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు చేశారు, ఏమి మైనస్లు అయితే లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన తారక్ అన్న ఫ్యాన్స్కి ఇది బ్లాక్ బస్టర్ న్యూస్ అనుకోవచ్చు ఇంకా. ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి కూడా మనకు సోలో ఫిల్మ్ లేకుండా మనం ఏదో కొంచెం లోట్లో ఉన్నట్టు అనిపించింది. బట్ ఈ సినిమా తారక్ కన్నా ఇంతకుముందు ఎలా అయితే యాక్టింగ్ ఎలా తీసేవాడో ఇందులో కూడా అంతే లెక్కల్లో అంతే బాగా యాక్టింగ్ అయితే ఉందన్నమాట. ఎస్పెషల్లీ నేను లీక్ చేయకూడదు బట్ ఆపుకోలేకపోతున్నాను. క్లైమాక్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేయరు భయ్యా, 3 ఎన్టీఆర్లు ఉంటారనమాట ఈ సినిమాలో, 2 కాదు. దేవ, వర, వాళ్ళతో పాటు ఇంకో క్యారెక్టర్ కూడా ఎన్టీఆర్ రోల్ ఇంకోటి ఉంటుంది అనమాట. అది మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఈ పాయింట్ 1 నన్ను మీరు తిట్టండి, నాకు అనవసరం. బట్ ఎవరికైనా హైప్ లేదు అనుకుంటే మాత్రం నేను చెప్తున్నాను, ఎన్టీఆర్ అన్న మాత్రం చాలా బాగా చేశాడు. ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఆయన యాక్టింగ్ కానీ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఈ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి పార్ట్ 2 కోసం ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే వదిలేశాడు అనమాట. అంటే ఎందుకు అలా వదిలారంటే జస్ట్ ఆడియన్స్కి ఇంకొంచెం సెకండ్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగించడానికి. అలాగా ఆ హైప్ ఏదైతే ఉందో అది సెకండ్ పార్ట్ వరకు కంటిన్యూ అవుతుంది. ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వదిలేశాడు అనమాట. అది అసలు అంటే ఎన్టీఆర్ ఎందుకు ఇలా చేశాడు అంటే ఆ క్వశ్చన్ మార్క్ ఎలా ఉంటుంది అంటే ఎన్టీఆర్ చనిపోయి ఉంటాడా బతికుంటాడా అని చెప్పే క్వశ్చన్ మార్క్ అనమాట. అది చాలా మంచి ట్విస్ట్తో ఆ క్లైమాక్స్ అయితే ఎండ్ చేశాడు. పార్ట్ 2 కోసం మాత్రం మన వెయిటింగ్ ఇంకా పెరిగిపోద్ది అనమాట ఆ ట్విస్ట్ చూసిన తర్వాత. సో నేను ఇందులో ఈ వీడియోలో ఏమీ లీక్ చేయలేదని అనుకుంటున్నాను గైస్. ఏమైనా మీకు లీక్ చేశాను అనిపించుంటే ఐఎమ్ సారీ. బట్ ఫుల్ రివ్యూ మాత్రం నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇది జస్ట్ ఇప్పుడే నేను చూసి వచ్చాను కాబట్టి ఇప్పుడే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ.